సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో జాతక ఫలితాలు. 10 భవిష్యత్ అంచనాలు. ఫిబ్రవరి 12న తర్వాత మీకు జరగబోయేది ఇదే. మీ వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి వల్ల నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. తులారాశి వారు 2025 ఫిబ్రవరి నెలలో వీరి జాతకము గోచార రీత్యా గనక చూసుకుంటే కనుక మంచి ఫలితాలనైతే అందిస్తుంది. ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మీ 10వ ఇంట్లో సంచారం చేయడం వలన ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఫిబ్రవరి 12న సూర్యుడు మీ 11వ ఇంటిలోకి ప్రవేశించడం వలన ప్రభుత్వ రంగం నుండి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. బుధుడు సూర్యుడితో కలిసి సంచరించడం వలన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వలన మీ కెరీర్లో గొప్ప పురోగతి సాధిస్తారు. అలాగే శని ప్రభావం వలన కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. అయితే సమయోచితంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ నెలలో చేపట్టే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి, కానీ మీ పట్టుదల కృషి వలన విజయాన్ని సాధిస్తారు. నెల ప్రారంభంలో అధిక ఖర్చులు ఉంటాయి, కాబట్టి ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల వలన లాభాన్ని పొందుకుంటారు. తోబుట్టవులతో మనసు విప్పి మాట్లాడి సత్సంబంధాలను నెలకొల్పుకోవడం మంచిది. వృత్తి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా, వ్యాపారస్తులకు కూడా ఉంటుంది. కొత్త భాగస్వామితో లాభదాయక ఒప్పందాలు కుదరబడతాయి. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రీడాకారులకు పోటీల్లో విజయం చేకూరుతుంది. తులారాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే 4వ ఇంటిపై సూర్యబుద్ధుల దృష్టి వలన కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శకం మీకు లభిస్తుంది. సంతానం మీ మాట వినే యోగ్యత కనిపిస్తుంది. శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే బంధువులతోనూ సత్సంబంధాలను కలిగి ఉండి శుభవార్తలనైతే మీరు వింటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక యాత్రలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి విషయాలలో వివాదాలు తలెత్తవచ్చు. గృహ నిర్మాణం లేదా వాస్తు మార్పులు చేయాలనే ఆలోచన వస్తుంది. కుటుంబ సభ్యుల కోసం ఖరీదైన బహుమతులు కొనుగోలు చేస్తారు. అలాగే పిల్లల విద్యా విషయాలపై ప్రత్యేక శ్రద్ధని చూపిస్తారు. వారి యొక్క ఆటపాటలకు ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక కుటుంబ సమస్యల పరిష్కారానికి మీ సహనం, వివేకం ఉపయోగపడతాయి. అలాగే ఈ రాశికి చెందిన వారు ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ద్వితీయాధిపతి బృహస్పతి అనుకూల స్థితిలో ఉండటం వలన ధనలాభం అనేది మీకు కలుగుతుంది. ప్రభుత్వ పథకాల ద్వారా లాభాన్ని పొందుకుంటారు. పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది. అయితే అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకున్నప్పుడు స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలమైన సమయంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు, ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయి. పదవి పెంపు కూడా లభిస్తుంది. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. పాత బాకీలు వసూలవుతాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి నెలలో అనుకూలమైన ఫలితాలన్నిటినీ కూడా పొందుకోబోతున్నారు. అలాగే వీరు పెట్టుబడుల విషయంలోనూ, రియల్ ఎస్టేట్ విషయంలోనూ ఆలోచించే నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటారు. అలాగే వీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటాయి. చక్కని ప్రణాళికలు, సరైన మార్గదర్శకం చేసుకొని ఎవరైనా సరే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కనుక ఇది మీకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్యం చిన్నపాటి సమస్యను సృష్టిస్తుంది. కాబట్టి కంగారు పడకుండా జాగ్రత్త వహిస్తే కనుక తప్పనిసరిగా ఆ పరిస్థితి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీరు పనిచేసే చోట, అలాగే మీ ఉద్యోగంలోనూ, అలాగే మీ వ్యాపారాల్లోనూ మీకు పోటీదారులు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి, అనుకూలమైన ఫలితాలను మీ వరకు రాబట్టుకోవటానికి, ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవికి
దేవికి దీపధూప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా మీరైతే ప్రతి విధమైన ప్రతికూల ఫలితాన్ని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలాగే ఫిబ్రవరి నెలలో మీకు సమృద్ధి అనేది దొరుకుతుంది. అలాగే అన్ని ఫలితాల్లోనూ మీకు అభివృద్ధి అనేది కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.